వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎంతో రుచికరమైన మినపగారెలు తయారు చేసుకుంటున్నామండి. ఇవి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట టిఫిన్స్కైనా సాయంత్రము స్నాక్స్గా కూడా చాలా బాగుంటాయండి. రండి ప్రాసెస్ ఏంటో చూద్దాం. మినపగారెలను తీసుకున్నామండి. ఇలా పొట్టు తీసినటువంటివి ఇవి. మీరు కావాలంటే పొట్టు ఉన్నటివి కూడా తీసుకోవచ్చు. ఇలా పొట్టు తీసిన మినపగారెలను 2-3 సార్లు మంచినీటితో శుభ్రం చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి 5-6 గంటల పాటు నాననివ్వాలండి. 5 గంటల తర్వాత మినపగారెలను నీటిని వంపుకుంటూ ఈ మిక్సీ జార్లోకి తీసుకున్నామండి. తర్వాత 2-3 పచ్చిమిరపకాయలను కూడా యాడ్ చేయాలి. రుచికి సరిపడినంత ఉప్పును కూడా యాడ్ చేయాలండి. ఒక గిన్నెలోకి మిక్సీ పట్టిన ఈ మిశ్రమాన్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకున్నామండి. ఇది బరకగానే ఉంటే బాగుంటుందండి. అంత మెత్తగా అవసరం లేదు ఈ గారెలకి. నేనైతే బరకగానే తీసుకున్నానండి. మిక్సీ పట్టేటప్పుడే ఉప్పు, పచ్చిమిరపకాయలను యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదండి. నేనైతే కొద్దిగా జీలకర్రను కూడా తీసుకున్నానండి. జీలకర్రను కూడా ఇలా పిండి మిశ్రమంలోకి వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. పొయ్యి వెలిగించి పొయ్యిపై కడాయి పెట్టుకొని కడాయిలో నూనె వేసుకోవాలండి. నూనె బాగా హీట్ ఎక్కాక మినపపిండిని చేతిలో తీసుకొని ఇలా గారెల్లాగా చేసుకొని వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. పొయ్యికి కాస్త సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలండి. 2 వైపులా తిప్పుతూ ఇలా పొయ్యి సిమ్లో పెట్టుకోవడం వల్ల వడలు బాగా ఉడుకుతాయండి. లోపల కూడా పిండి ఉండదు, మంచిగా ఉడుకుతుంది. ఇలా 2-3 సార్లు తిప్పుతూ మంచిగా ఇలా తయారు చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మినపగారెలు రెడీ అయ్యాయండి. పైన క్రిస్పీగా లోపల సాఫ్టీగా మంచిగా ఉన్నాయండి గారెలు. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబ్ ఛానల్ అమ్మ పండు కృష్ణాజీ యూట్యూబ్ ఛానల్. గారెలు ఇలా మెత్తగా చాలా రుచిగా ఉన్నాయండి. మీరు ప్రయత్నించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.